ఐ&ఐ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పెట్టుబడులు, పోర్టులు, ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై చర్చ. పాపాలు చేసి పరారైన వైసీపీ నేతలను వదిలిపెట్టమన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్నికల ఫలితాలు రాకముందే కౌంటింగ్ నుంచి కొడాలి నాని, వంశీ పరారయ్యారు. పేర్ని నానినే దాచాడని అనుమానాలున్నాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి మంత్రి కొలుసు పార్థసారథి. న్యూజివీడ్లో నిన్న అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించిన మంత్రి, ఘటన అత్యంత దారుణం, హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్న పార్థసారథి. అమరావతి జగన్ క్యాంప్ ఆఫీసులో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం. కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ నేతలు మేరుగ నాగార్జున, అప్పిరెడ్డి. ఎస్బీఐ హైదరాబాద్ బ్రాంచ్ ఫ్రాడ్ కేసులో నేరస్తుడిని అరెస్ట్ చేసిన సిబిఐ. తమిళనాడులో చలపతిరావు అరెస్టు. బ్యాంకులను మోసం చేసి బాబాగా అవతారం ఎత్తిన వి చలపతిరావు. రాజస్థాన్లో విదితామన్నానంద తీర్థ స్వామీజీగా చలపతిరావు అవతారం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ నేతలు, దళిత సంఘాల ఆందోళన. రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబుపై దాడిని ఖండిస్తూ నిరసన. దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో భారీగా గుర్రపు డెక్క. కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహానికి కొట్టుకు వస్తున్న గుర్రపు డెక్క తొలగించకుంటే నీరు కలుషితమవుతుందంటున్న స్థానికులు. సంగారెడ్డి సదాశివపేట మండలం పెద్దాపూర్లో ప్రజాభిప్రాయ సేకరణ. రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన అధికారులు. తమ భూములు ఇవ్వమంటున్న రైతులు. సత్యసాయి జిల్లా కదిరిలో ఓ ఇంట్లో చోరీ. 11 లక్షల నగదు, కిలో వెండి చోరీ. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు. మెదక్ జిల్లాలోని కొన్ని రేషన్ షాపుల్లో నాసిరకం బియ్యం సరఫరా. రాళ్లు, దుమ్ము, పురుగులు ఉన్న బియ్యం పంపిణీ. ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కిడ్నాప్ కలకలం. పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తున్న సాయినాథ్ ను తీసుకువెళ్లిన కిడ్నాపర్స్. 4 వ్యక్తులు వచ్చి కిడ్నాప్. పోలీస్ స్టేషన్లో భార్య రామలక్ష్మి ఫిర్యాదు. అల్లూరి జిల్లా డొంకరాయి జలాశయానికి పెరిగిన ఇన్ఫ్లో. ఒక గేటు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటి విడుదల.